అందరికీ మరణత దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దైవ గ్రంథంలోని విషయాలు నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన ఆత్మీయ అవకాశంకే దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. లూకాసు సువార్త 14వ అధ్యాయము. లూకాసు సువార్త 14వ అధ్యాయము 21వ వచనాన్ని ధ్యానించుకుందారి. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానితోకి తెలియచేయగా, అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియచేయగా. ప్రార్థన చేసుకుందారు. సర్వోపకారుడా, మహిమ కలిగిన తండ్రి, నీ వాక్యమును మాకు బోధించుము, నీ కార్యములను మాకు వినిపించుము. మీరు మాతో ఉండుము, మాలో ఉండుము. మమ్మను మీకు అంగీకారంగా మలుచుకొని నాయనా, నీ వాక్యము వెలుగును, వాక్యపు ముఖకాంతిని మాపై, సంఘముపై, మా అంతరంగంలో ఉదయింపచేసి మీరు మహిమను పొందుమని మహిమనాథును శ్రేష్ఠపాలకుడును ఏకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెనాశీర్వాదములు సదాకాలం తోడుగా ఉండి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో గడిచిన భాగంలో మనం చెప్పుకున్నాం, యేసుక్రీస్తు ప్రభు విందును ఇచ్చాడు, విందును ఇస్తున్నాడు. భూలోకంలో కూడా ప్రభు పరలోక సంబంధమైన విందునిచ్చేవారు. భూలోకంలో ఉండేటప్పుడు ప్రభు ఏర్పాటు ప్రకారం విశ్వాస ప్రయాణం జరిగిస్తున్న ఇశ్రాయేలీయులకు దేవదూతల ఆహారమైన మన్నాను ఎలాగైతే అందించారో, సంఘములో ఉన్న మనకు కూడా దేవుడు తన పరలోకపు విందును మనకు అందించేవారై ఉన్నారు. కోరవు నీవు కావలసినవి ఊరకనే నీకు ఇచ్చెను, అంతయు నాదే కదా అన్నట్లు దేవుని యొక్క మాటను బట్టి చూడగలిగితే గనక ప్రభువు ఇక్కడ ఒక ఉపమానం రాయించారు, విందు ఇచ్చారు. ఎక్కడ నుంచి విందు వారిని పిలిచారు? జాగ్రత్తగా గమనిస్తే లూకాసు వార్త 14వ అధ్యాయము 13వ వచనంలో చూడగలిగితే గనక బీదలను, అంగహీనులను, కురింటివారును, గురుటివారును దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు విందు చేయనప్పుడు దేవుడు పిలుపుము ఎవరిని పిలుస్తున్నాడు? ఆయన గురుటివారిని పిలవమన్నాడు. ఎవరి గురుటివారు? బీదవారిని పిలవమన్నాడు. ఎవరి బీదవారు? అంగహీనుల్ని పిలవమన్నారు. ఎవరి అంగహీనులు? దేవుని యొక్క వాక్యం ప్రకారము మనం చూడగలిగితే గనక ప్రభు అంటున్నమాట, విందు చేయనప్పుడు బీదలను, తృప్తి లేని వారిని. దైవ సంబంధమైన కార్యక్రమంలో దేవుని దగ్గర ఉంటే మనకు తృప్తి ఉంటుంది. తృప్తి లేకపోవటం పాపం, తృప్తిగా ఉండకపోవటం పాపం. ఎంత ఉన్నా సరే లేని దానికోసం ఆరాటపడటం సైతాను స్వభావం. బీదలు దేనికి సాదృశ్యము అనగా తృప్తి లేని వారికి సాదృశ్యముగా కనబడుతున్నారు. దేవుడు ఇచ్చిన వాటితో కాక పాపముతో సంపాదించుకోవడానికి, లోకములో గొప్పవారిగా ఉండటానికి, లోక సంబంధమైన బ్రతుకులో జీవిస్తూ మేము తృప్తిగా ఉంటాము అని భ్రమపడేవారు దేవుని దృష్టిలో ఎటువంటి వారు అనిసరంటే బీదలు. ఇటువంటి వారిని పిలువు. తృప్తి లేని వారిని దేవుని దగ్గరికి పిలిస్తే, తృప్తి లేని వారిని దేవుని సన్నిధిలోనికి పిలిస్తే దేవుడు ఇచ్చే విందు వారిని తృప్తిపరుస్తుంది. నా గిన్నె నిండి పొరులుచున్నది అన్నట్లు దేవుడు తన యొక్క ఆత్మీయ కార్యక్రమాన్ని అందించేవారై ఉన్నారు. రెండోది ఎవరు అందిస్తారంటే అంగహీనులు. ఎన్నిసార్లు చెప్పినా సరే, ఎన్నిసార్లు మందలించినా సరే, బుద్ధిహీనుడు తండ్రికి అవమానము తెచ్చును అన్నట్లుగా బుద్ధిహీనుని దగ్గర ఎన్నిసార్లు చెప్పినా సరే చెవిని పెట్టకుండా
మాటను వినకుండా, విధేయత చూపించకుండా మనస్సాక్షిని వాతవేయబడిన వారు ఎవరనిసరంటే అంగహీనులు. ఉంటానుకుంటారు కానీ మనస్సాక్షి పని చేయదు. వింటారు, విధేయత చూపించరు. వింటారు, విడిచిపెడతారు. వింటారు, గైకొనరు. వింటారు, విశ్వాసము పట్ల పాత్రులుగా ఉండటానికి ఇష్టపడని వారు. అంగహీనులు దేనికి సాదృశ్యంగా ఉన్నారనిసరంటే మనస్సాక్షికి వాత వేయబడిన వారిగా, మనసును గద్దించినా సరే లోబడని వారిగా, వారి యొక్క పాప నైజంను బట్టి దేవునికి అవిధేయత చూపించే వారిగా ఉన్నవారు ఎవరనిసరంటే ఈ యొక్క అంగహీనులు. మూడవది ఎవరనిసరంటే కుంటివారు. కుంటివారిని పిలు, దేవుడిచ్చే వాక్యాహారం అనే విందు దగ్గరికి. దేవుడిచ్చే పరలోక సంబంధమైన విందు ఏదైనా సరే, వాక్యం అవ్వచ్చు, ప్రార్థన అవ్వచ్చు, పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క సహవాసం అవ్వచ్చు, దైవ సన్నిధి అనుభవం అవ్వచ్చు, బైబిల్ గ్రంథం అవ్వచ్చు, బైబిల్ మిషన్ అవ్వచ్చు, ఎవరు ఏదైనప్పటికీ కూడా వారు కుంటివారు అయితే కనుక వారిని విందుకు పిలు. ఏ విందు? ప్రభు ఇచ్చే విందు, ప్రభు తలంపులో ఉన్న విందు. ఎవరి కుంటివారు? తిన్నగా నడవలేని వారు. తిన్నగా నడవలేని వారు. వంకరి త్రోవలు. పాము ఎప్పుడు కూడా వంకరిగానే నడుస్తుంది. కుక్కతోక ఎప్పుడు కూడా వంకరే అంటాం. అనగా దేవుని పట్ల నిబద్ధత, నీతి, ఓర్పు, సహనములతో దేవుని దగ్గర శోధను సహించువాడు ధన్యుడు అన్నట్లుగాను కడవరి వరకు ఓర్పుతో సహనంతో ఉండమని దేవుడు చెప్పినట్లు చివరి వరకు, కడపటి వరకు కూడా సహించుకునేవాడు ధన్యుడుగా అన్నట్లు దేవుడి దగ్గర వంకర టింకరగా ఉండేవారు ఉంటారు. వంకర ఆలోచనలు లోకము దగ్గర కొంత, దేవుని దగ్గర కొంత. లోకముతో సేము. ఇందుకు ఈ మాటని నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిసనంటే, కుంటివారు అనగా ఆత్మీయ జీవితంను సరిచేసుకొనని వారు. కుంటివారు అనగా ఆత్మీయ జీవితంలో దేవుణ్ణి చూడని వారు, దేవుని ప్రత్యక్షతను అందుకొనని వారు. ఇందుకు ఈ మాటని జ్ఞాపకం చేస్తుంటే తండ్రి గారు అన్న మాటే, ఆయన్ను చూచిన అంతయు సరి అవును, ఆయన్ను చూచిన అంతయు సరి అవును. నాలుగవది ఎవరనిసనంటే గుడ్డివారు. ఆత్మీయంగా అంధకారంలో ఉన్న వారిని దేవుని దగ్గరికి పిలవండి. వారికి కనులుండియు చూడరు, చెవులుండియు వినరు, హృదయముండియు గ్రహింపరు. మూర్ఖత్వము చెప్పున, వారి మూఢత్వము చెప్పున దేవునికి ఎప్పుడు కూడా అవిధేయత చూపించి అంధకారంలో బ్రతికేవారు. ప్రభు అంటున్న మాట, దేవుడు భూలోకంలో ఇస్తున్న విందు ఎవరికి అనిసనంటే పిలువబడుతున్న వారికి. ఈ పిలువబడిన వారు విందులో ఉంటే గనక ఏర్పాటులోనికి రాగలుగుతారు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిసనంటే ప్రభు యొక్క సహవాసము ఉన్నతమైనది. ఏదేని తోటలో కూడా పాపం ప్రారంభమైనప్పుడు పాప ప్రక్షాళన చేసి వారికి వస్త్రాలను ఇచ్చి విందును చేసి దేవుడు ఆదామవ్వలను బయటికి పంపించారు. అక్కడ దాచబడిన గొర్రెగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు గొప్ప రక్షకుడిగా గొప్ప కార్యాన్ని విందుగా వారికి అందించారు. దాచబడిన విందు ఏదేను తోటలో ఉంది. దాచబడిన గొర్రెపిల్ల ద్వారా దేవుని యొక్క ఆత్మక్రమంలో చూడగలిగితే గనక లోకములోనికి వచ్చిన విందు ఏంటనిస్తునంటే సిలువలో గొర్రెపిల్లగా ఉన్నాడు ఆయన. సిలువలో గొర్రెపిల్లగా ఉన్నాడు ఆయన. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లవైన ఓ క్రీస్తు, నీ సమాధానము మాకు దయచేయము అన్నట్లు దేవుడు కూడా ఏం చేశారనిసనంటే ఆత్మీయ జీవితంలో తన యొక్క పనిని భూమి మీద రక్షణ కొరకు దేవుడు చేయించేవాడై ఉన్నాడు. ఇందుకు ఈ మాటను నేను
జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే, వధువుకి ఇచ్చే విందు ఏ విందు అనిస్తానంటే, జయించబడి నిలువబడిన గొర్రెపిల్లగా ఉన్న విందుే. ఏ విందు అనిస్తానంటే, వధువుకి ఇచ్చే విందు వరుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క విందు. అందుకనే శిష్యులకు కూడా ప్రభు భూమి మీద ఉండేటప్పుడు విందునిచ్చాడు, పిలువబడ్డాడు. ఇస్కరియోతు యోధా కూడా విందులోనికి పిలువబడ్డాడు, విందులోనికి వచ్చాడు. ఆయన విందును భౌతికంగా తీసుకున్నాడు కానీ ఆత్మీయంగా తీసుకోలేకపోయాడు. శారీరకంగా ఇక్కడ ఉన్నాడు కానీ ఆత్మ మాత్రం లోక సంబంధమైన ఆయాసకరమైన పాప ఫలితంతో ముడిపడిపోయింది. పిలువబడ్డాడు. ఇస్కరియోతు యూదా కూడా 12 మందితో సమానముగా దేవుడి యొక్క చివరిసారి విందుస్తుండేటప్పుడు వచ్చాడు. కానీ విందు యొక్క ప్రతిఫలాన్ని అందుకోలేకపోయాడు. కారణం ఏంటనిస్తే అవిధేయత. కారణం ఏంటంటే లోక సంబంధమైన ఆశ, లోక సంబంధమైన భౌతికమైన శరీర సంబంధమైన స్థితి ఆత్మీయ జీవితాన్ని ఏం చేయదనిస్తే నెరవేర్పులోనికి తీసుకురాదు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, సైతాను కూడా తెచ్చిన, లోకానికి తెచ్చిన విందు ఏంటనిస్తే పాపము, పాప ఫలితం వలన వచ్చే శాపము, వ్యాధి, కన్నీరు, శిక్ష, మరణము. సైతాను లోకములో చేసే విందు పాపాన్ని పంచుతుంది, శాపాన్ని ఇస్తుంది, మరణాన్ని రాజ్యం చేస్తుంది, కన్నీటిని రప్పిస్తుంది, శిక్షకు పాత్రులుగా మారుస్తుంది, వ్యాధిగ్రస్తులుగా మలిచేస్తుంది. కానీ దేవుడు భూలోకంలో ఉండేటప్పుడు విందుగా ఉన్నాడు, విందును చేశాడు. సంఘములో ఉన్న వారికి, లోకంలో ఉన్న వారికి కూడా రక్షణ అనే విందునిచ్చాడు, విశ్వాసం అనే విందునిచ్చాడు, స్వస్థతనే విందునిచ్చాడు, ఆదరణనే విందునిచ్చాడు, అధికారమనే అనగా సైతానుని జయించే అధికారమనే విందునిచ్చాడు, క్షమాపణ విందునిచ్చాడు, కృపనే విందునిచ్చాడు, జీవమనే విందునిచ్చాడు, ప్రేమనే విందునిచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉండేటప్పుడు వీటినన్నింటినీ కూడా దూరము చేసింది ఏంటనిసరంటే సైతాను సమానమైన స్థితి. మంచి హోటల్కి వెళ్తే మంచి భోజనం తింటాం, చెడు హోటల్కి వెళ్తే కడుపు నిండని శరీరానికి హానికరమైన భోజనం మనం తింటాం. మన నడక, మన తలంపు మనల్ని నడిపిస్తారు. ఆత్మీయ జీవితంలో కూడా మనం సంపాదించుకుంటున్నవి మనకు దీవెనగా ఉండాలి కానీ ఎలాగ ఉండకూడదని అంటే కీడుగా ఉండకూడదు. అందుకని దేవుడు రాయించిన మాటను జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనక లూకాసు సువార్త 14వ అధ్యాయము 21లో చూస్తే గనక ప్రభు అంటున్న మాట, నీవు త్వరగా పట్టణంలోను వీధుల్లోనికి సందుల్లోనికి వెళ్ళి, పట్టణంలోను వీధుల్లోను సందులోనికి వెళ్ళి అక్కడ ఉన్నవారితో దేవుడు విందిస్తున్నాడు చెప్పు. రక్షణ అనే విందునిస్తున్నాడు, క్షమాపణ అనే విందునిస్తున్నాడు, విశ్వాసం అనే విందునిస్తున్నాడు, స్వస్థత అనే విందునిస్తున్నాడు, ఆదరణ అనే విందునిస్తున్నాడు, జయం అనే విందునిస్తున్నాడు, ప్రేమ అనే విందునిస్తున్నాడు, పాప ఫలితాన్ని తీసివేసే విమోచన విందునిస్తున్నాడు. నువ్వు పట్టణాలకు వెళ్ళి చెప్పు, నీవు గ్రామాలకు వెళ్ళి చెప్పు. శిష్యులకైతే సమస్త జనులకు వెళ్ళి మీరు విన్న వాటిని కన్న వాటిని మీరు ప్రకటించండి అని చెబుతున్నాడు. మనము ఎవరికి దేవుని కోసం తెలియచేయగలుగుతున్నాం? విన్న వాటిని, కన్న వాటిని, పొందిన వాటిని, అందుకున్న వాటి కొరకు దేవుడి దగ్గర నుంచి ఏదైతే అనుభవిస్తున్నామో వాటి కోసం ఎవరికి మనం సాక్ష్యం ఇస్తున్నాం? మనకు మనం ప్రశ్నించుకోవలసిన వారమై ఉన్నాం. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం గమనించుకోవలసిన వారమై ఉన్నాం. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే దేవుని యొక్క ఉద్దేశం
దేశము మహోపకరమైనది, మహిమ కలిగినది, జీవము కలిగినది, జీవనోపాధి కలిగించేది. మూర్ఖులట ఎన్నిసార్లు చెప్పినా సరే వినకుందురు. చేసే ఆలోచన కూడా, ఆచరించే ఆలోచన కూడా లేని వారు ఎవరనిస్తారంటే మూర్ఖులు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే, తండ్రి సృష్టికి విందుశాలగా మలిచాడు. తండ్రి సృష్టినికి విందుశాలగా మలిచాడు. కుమారుడు రక్షణ అనే విందునిచ్చాడు. ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ తండ్రి గారు ఆత్మవశం అనే విందును సంఘానికి ఇస్తున్నాడు. దైవ సన్నిధి అనే విందు పొందిన సంఘము బైబిల్ మిషను. క్రైస్తవ సంఘములో సార్వత్రిక సంఘము నుంచి వధువు సంఘంగా మార్చబట్టానికి సార్వత్రిక సంఘానికి ఇచ్చిన విందు ఏంటనిస్తారంటే బైబిల్ మిషన్ అనే విందు. ఈ బైబిల్ మిషన్ అనే విందులో దేవుడు ఉంచిన విందు ఏంటనిస్తారంటే దైవ సన్నిధి అనుభవం. దైవ సన్నిధి అనే అనుభవం. బైబిల్ గ్రంథములో 66 గ్రంథాలు ఒక విందుశాల అయితే, ప్రత్యక్ష గుడారములో 3 భాగాలు ఒక విందుశాల అయితే, నోవాహు వాడలో 3 అంతస్తులు కూడా ఒక విందుశాలగా, రక్షణ వాడలో విందుశాలగా ఉంటే, బైబిల్ మిషన్లో ఉన్నటువంటి దైవ సన్నిధిలో ఉన్నటువంటి 7 మెట్లు కూడా దైవ సన్నిధి క్రమమునకు విందుశాలగా ఉంటే, వధువు సంఘానికి మేఘములోనికి ఎత్తబడిన తర్వాత వధువు సంఘము అందుకునే విందుశాల ఏంటనిస్తానంటే నూతన యెరూషలేము, నేనుండు స్థలములో మీరును ఉండులాగునా, నేనుండు స్థలములో మీరును ఉండులాగునని ప్రభువు చెప్తున్న మాట. ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాననిస్తారంటే, ప్రభువు విందునిచ్చేవాడు, విందులో నుంచి తొలగించేవాడు ఎవరనిస్తారంటే అపవాది. తండ్రి గారి యొక్క రాతల్లో, దైవజనులు దేవదాసు గారి రాతల్లో మనం చదువుకున్నాం. పెండ్లి పీట మీద వివాహమును పాడు చేసేవాడు అపవాది. ఏదేని తోటలో ప్రధానము చేయబడిన స్థితిని పాడు చేసిన వాడు ఎవడనిస్తారంటే అపవాది. ద్రాక్షారసమును అనగా పాత తిత్తులను లో నుండి క్రిందకు ద్రాక్షారసమును క్రింద పడవేసేవాడు ఎవరనిస్తానంటే నేలపాలు చేసేవాడు. దేవుని ప్రేమను, దైవ లక్షణాలను నేలపాలు చేసేవాడు అపవాది. విందుశాలకు రానివ్వకుండా చేసేవాడు అపవాది. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే దేవుని యొక్క వాక్యక్రమములో ఇంకా దేవుడు మనకి అవకాశాన్ని ఇస్తున్నాడు. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే గనక, కొందరు ఆలస్యమించుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దీర్ఘశాంతమనే విందును ఈనాటి కాలంలో ప్రభు మనకిస్తున్నాడు. దేవుని దగ్గర ఉంది కాబట్టి దీర్ఘశాంత ఫలమనే విందును పాపికి దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి ఇంకా మారు మనసు అనే విందు కోసం, మారు మనసు అనే స్థలానికి ఈ యొక్క పాపము కలిగిన వ్యక్తి వచ్చి మారు మనసు పొందాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఇంకా దేవుడు వాక్య ప్రకారం చూడగలిగితే కనుక తన వాగ్దానమును గురించి ఆలస్యము చేసేవాడు కాదు. కానీ ఎవడును కూడా నశించిపోవాలని ఇచ్చయింపక, ఇష్టము లేక, కోరుకోవట్లేదు దేవుడు వీడు నాశనమైపోవాలి, వీడు పాడైపోవాలి అని అనుకోవటం లేదు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుని యొక్క ఓర్పు మనకు ఒక విందు, దేవుని యొక్క క్షమాపణ మనకు ఒక విందు. దేవుడు మన పట్ల ఓర్చుకుంటున్న ఓర్పుకై, సహనమునకై ఆ ఓర్పు సహనాలు, దేవుని యొక్క దైవ ప్రేమ మనకు ఒక విందు. ఇందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తానంటే దైవ చిత్తానుసారంగా దేవుని యొక్క వాక్య ప్రకారము మనం నడవలసిన వారము, దేవుని యొక్క వాక్య క్రమంలో ఉండవలసిన వారము. నాటి కాలంలో
పట్టణాల నుంచి, గ్రామాల నుంచి, సందుల్లో నుంచి పేదలను, కుంటివారిని, అంగహీనులను దేవుడు తీసుకురమ్మంటున్నాడు అనిసనంటే మనం ఎంతమందిని దేవుడి దగ్గరకు తీసుకుని వచ్చి ఈ యొక్క క్రైస్తవ సంఘములో ఆత్మీయ అనే విందులో మనం వారిని కూర్చోబెట్టగలుగుతున్నాం? ఎంతమందిని దేవుడికి చూపించగలుగుతున్నాం? దేవా, నీ ముఖమును నాకు కనబడనిమ్ము, నీ స్వరమును నాకు వినబడినమని దేవుడు చెప్పిన మాట ప్రకారం మన స్వరాన్ని, మన ముఖమును దేవుడికి చూపిస్తూ మన స్వరాన్ని మనం వినిపించగలుగుతున్నామా దైవ సన్నిధి అనుభవంతో? బైబిల్ మిషన్ వారికి దేవుడిచ్చిన విందు సన్నిధి అనుభవం. ఈ దైవ సన్నిధి అనుభవం బైబిల్ మిషన్ వారికి ఇచ్చిన విందు ఏ సంఘము వారికి లేనిది ఏంటనిస్తే కనిపెట్టే విందు, కనిపెట్టే గంట బైబిల్ మిషన్ వారికి ఇచ్చిన అద్భుతమైన విందు. ఈ కనిపెట్టడంలో ఏముందనిస్తారంటే దేవుని మనం ఆత్మీయ నేత్రాలు పొందుకుంటూ దేవుని యొక్క పరలోకపు విందును భూలోకంలో అనుభవించే గొప్ప భాగ్యం ఏంటనిస్తారంటే 7 మెట్లలో 7వ మెట్టు అయినటువంటి కనిపెట్టే గంట. ఈ కనిపెట్టే గంటలో పరలోకపు విందును అందుకోవడానికి, పొందుకోవడానికి దేవుని మాట ప్రకారము విధేయులై సన్నిధి పరులుగా మనం ఉండగలుగుతున్నామా? సన్నిధి చేయగలుగుతున్నామా? సన్నిధి స్థితిలో మన యొక్క సారాన్ని మనం నిలుపుకోగలుగుతున్నామా? మనల్ని మనం గమనించుకోవలసిన వారమై ఉన్నాం. ఆ సన్నిధి అనే విందుశాలలో ఉన్నారు కాబట్టి ప్రత్యక్షతనే విందును పొందుకున్నారు మోషే గారు. దేవునికి విధేయతగా ఉన్నాడు కాబట్టి ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు పరలోక పటాలాన్ని చూశాడు, ఆత్మవశం అనే విందులో ఉండి. మనం ఏం చూడగలుగుతున్నాం? నోవాహు గారు కూడా ప్రభు మాటను అంగీకరించాడు కాబట్టి నీతిమంతుడనే స్థితిలో ఉండగలిగాడు కాబట్టి ఆ యొక్క నోవాహు ఓడలో రక్షణ అనే విందును ఆనాటి ప్రజలకు ఇచ్చినా సరే వారు అందుకోలేకపోయారు. విందుశాలలోనికి, రక్షణ ఓడనే విందుశాలలోనికి రాలేకపోయారు. కారణం ఏంటనిస్తుందంటే లోకము పాపము ఉండటాన్ని బట్టి పరిశుద్ధతను కోరుకోనివ్వదు. లోకము, పాపము, పాప ఫలితము ఎటువంటివని ఇస్తానంటే దేవుణ్ణి చేరుకోవు, దేవుణ్ణి చేరుకోనివ్వవు. కానీ తండ్రి గారు అంటున్న మాట, చేరి జీవించుడి, చేరి జీవనము చేసిన ఎడల కోరిన మోక్షము ఓరకనే దొరుకును. చేరి జీవనము చేసిన ఎడల కోరిన మోక్షము ఓరకనే దొరుకును. మంచినే కోరుడి, దాని నుంచి చేయుడి. మంచినే కోరుడి, దాని నుంచి చేయుడి. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే మోకరించరాదా? మోకరించి దేవుణ్ణి అడగరాదా? మోకాళ్ళున్న స్థితి ఎటువంటి స్థితి అనిస్తారంటే పరలోకమునకు ఆత్మీయ విందులోనికి మెట్టు లాంటిది. విందుశాలకు వెళ్ళాలంటే మనం ఒక నడక నడుస్తాం, ఒక మెట్టు ఎక్కుతాం. మోకాళ్ళు ఉండటమే దైవ సన్నిధి ఎటువంటి విందుశాలకు మనం ప్రయాణం అవుతున్నట్లు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనిస్తానంటే దేవుడు మనకి ఇన్ని ఆత్మీయ జీవితంలో ఇంత అద్భుతమైన దైవ సన్నిధి స్థితిని మనకు దేవుడు అందించగలుగుతున్నాడు అనిస్తానంటే అది మన యొక్క స్థితి కాదు, కానీ దేవుని యొక్క కృప మాత్రమే. దేవుని కృపా కనికరములు, దైవ సన్నిధి యొక్క అనుభవములు, దైవ ప్రత్యక్షత లెక్క అనుభవం కలిగిన బైబిల్ మిషన్ అనే విందును సార్వత్రిక సంఘానికి ఇవ్వడానికి కారణం ఏంటంటే వధువు సంఘంగా మార్చబట్టడానికి, రేపు 7 ఏండ్ల విందులో మనం ఉండటానికి, 7 ఏండ్ల విందులో ఉండటానికి దేవుడు లోకానికి సార్వత్రిక సంఘానికి ఇచ్చిన సంస్థ మిషన్ ఏంటని ఇస్తారంటే, సంఘం ఏంటంటే బైబిల్ మిషన్ అనే సంఘము. ఇది దేనికోసం అని ఇస్తారంటే 7 ఏండ్ల విందులు ఇక్కడే తయారు చేసే దైవ సన్నిధి అనుభవం కలిగిన సంఘము. బైబిల్ మిషన్ 7 ఏండ్ల విందులు భూలోకంలో ఉండి దైవ సన్నిధిలో మోకరించి మోషే గారు ఎలాగైతే ఆదాము గారు మొదలుకొని తన యొక్క కాలము వరకు చూశారో అన్ని తరాలు, అన్ని యుగాలు దేవుడు భూలోకంలో యోహాను గారికి ఎలాగైతే చూపించారో
బైబిల్ మిషన్ అనుభవం కలిగిన దైవ సన్నిధి అనుభవం వారికి విందుశాలకు తీసుకుని, బైబిల్ మిషన్ అనే విందుశాలకు తీసుకుని వచ్చి దైవ సన్నిధి అనే విందుశాలలో ఉంచి ప్రభు ప్రత్యక్షతలను ఒక్కొక్క విందుగా, ప్రభు దైవ లక్షణాలను ఒక్కొక్క విందు స్థితిలో అందింపజేస్తూ విశ్వాస జీవితాన్ని విమలాత్మ స్థితిలోనికి నడిపిస్తూ మోక్ష మార్గము వైపు, మోక్షలోకమునకు నడిపించడానికి ప్రభువు ఎంచుకున్న మార్గం ఏంటనిస్తుందంటే, ప్రభువు అందిస్తున్న ఉపమాన రూపం ఏంటంటే, పరలోకము ఒక రాజు కుమారుడు ఒక రాజు కుమారుడు పెండ్లి కుమారుడుగా ఉండేటప్పుడు ఆ పెండ్లి కుమారుడికి ఆ రాజు విందు ఎలాగైతే ఇస్తాడో ఆ విందుగా ఉంటుంది పరలోక రాజ్యము. అనగా పెండ్లి కుమారుడైన కుమారుని కొరకు సిద్ధపరిచిన విందుగా మహా ఉత్సాహముతో, అధిక ఉత్సాహంతో, నిత్యానందము సత్యానందము నీలో నేను అమర్చితేనన్నట్ల విందుగా మార్చబడేది ఏంటనిస్తారంటే 7 ఏండ్ల విందు. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ప్రణతులు, కృతజ్ఞతలు చెల్లించుకునిచున్న కొద్ది వారము నాయనా, ఇంకను మరి యొక్క వాక్యం అన్నది కానీ మేము ముగించి ఉన్నాం కాబట్టి మమ్మల్ని క్షమించి, విత్తబడిన వాక్యం ఈ దృష్టికి అంగీకారముగాను, మేలుకరముగాను, శుభకరముగాను, ఆనందముగాను, అద్భుతముగాను నాయనా మానవుడు బ్రతికెంతో ఉపయోగకరమైనది. అది జ్ఞాన నేత్రములకు ఆనును గాని మానవ నేత్రాలకు కానదు అన్నావు కనుక నాయనా, ఆత్మీయ జీవితంలో నీ యొక్క పరలోకపు సంతోషాన్ని, పరలోకపు ఆనందమును, పరలోకపు ప్రోత్సాహమును, పరలోకపు నిత్యానందమును, పరలోకపు సత్యానందమును మాకు మా ఆత్మీయ జీవితమునకు దైవసన్న అనుభవంతో మీరు అందించి మీరే మహిమను పొందుమని మహిమనాథును శ్రేష్ఠపాలకును ఏకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెనాశీర్వాదములు, శుభములు, మేలులు, ఉపకారాలు, తలంపులు, తలాంతులు ప్రభువు నిండుగా మెండుగా అనుగ్రహింపచేసి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన, బయలుపరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలుపరచిన ప్రకటన.